ఫ్రెండ్స్, పప్పు అయితే కుక్కర్లో ఉడకబెట్టానండి. ఇప్పుడు కొంచెం పులుపు పోసి మరగనిచ్చాక తాలింపు అయితే పెడతాను. నేను ముందుగా ఇది రుబ్బుతాను పప్పు గుత్తితో. మాకు ఎక్కువ కూర ఖర్చు అవుద్దండి. ఇంట్లో మాకు అందరం కూర ఎక్కువ తినేవాళ్ళమే. మా ఆయన ఒక్కడు తప్ప మేమందరం కూర ఎక్కువే తింటాం. నాకు ఈ పప్పు అయితే సరిపోదు. నేను కొంచెం వంకాయలు ఉన్నాయి, అవి అయితే ఫ్రై చేస్తాను. పచ్చి బఠానీ వేసి, పచ్చి బఠానీ అయితే నానబెట్టాను. వంకాయ ఫ్రైకి అయితే రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా నూనె అయితే పోసాను. వంకాయ కూరలోకి ఎక్కువ నూనె కావాలి కదండి. చిన్న ఉల్లిపాయ అయితే వేసాను. 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. కామెంట్లు అయితే మంచి మంచి కామెంట్లు పెట్టండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయేదాకా ఇలా కలిపితే బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను వండే విధంగా వండుతున్నాను. మీరు కూరలు ఎలా వండుతారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ పెట్టండి. రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నా. వంకాయ ముక్కలు నేనైతే ఉప్పు వేసి శుభ్రంగా కడిగాను. వంకాయ ముక్కలు వేయగానే మూత పెట్టకూడదండి, కండ్రగా వచ్చేది కూర. కొంచెం అలా గాలి పోయే వరకు ఉంచుకుని కొంచెం అలా ఎచ్చబడాకైతే మూత పెట్టుకోవాలి. ముందుగానే మూత అనేది అస్సలు వేయొద్దు. నేనైతే వేయను. మరి పచ్చి బఠానీ అండి. నేనైతే ఇందులో ఘాటుకు తగ్గట్టుగా కారం అయితే వేసుకున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి పొడి. నేను టమాటాలు అయితే నూనెలో ఉడికించి పక్కన పెట్టాను, మిక్సీ పట్టాను. అవి అయితే వేసుకుంటాను. చూడండి, చక్కగా మగ్గింది. నాకైతే ఇక్కడ కూర అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసి మళ్ళీ 10 నిమిషాలు అయితే సిమ్లో మగ్గబెడతా. సిమ్లో వండిన కూరలు భలే ఉంటాయి కదండి. నేను ఎక్కువ సిమ్లోనే వండుతా. టైం ఎక్కువ పడుతుంది నాకు కూర ఉడుకుతాకి. ఉన్న పనులన్నీ అడవుడిగా చేసుకుని అయితే పొలం పోతాను. ఫ్రెండ్స్, నచ్చిందా కూర? నచ్చితే మీరు ఈ ఫ్రైలు పప్పుసారు ఎలా కాసుకుంటారో నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అమ్మా. సరే ఫ్రెండ్స్, ముందుగా లైక్ కొట్టేయండి. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.